Hi everyone. Today we are going to learn do, does, did. ఈ డూ డస్ డిడ్ అనేవి సబ్జెక్ట్కి ఎలా కనెక్ట్ అవుతాయో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనండి, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. డూ అనేది ప్రజెంట్లో మాత్రమే ఐ, వి, యూ, దే, గణేష్ అండ్ అంజలి, లయన్స్ ఇలా ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ డూని యూజ్ చేస్తాం. ఓకే, I do, we do, you do, they do, Anjali, Ganesh and Anjali do, lions do. డజ్ అనేది డూ నుంచి ఫామ్ అయిందండి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, మనకి సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ప్రజెంట్లో మనం వెర్బ్కి ఎస్ కానీ వస్తుందండి. సో ఆ విధంగా వచ్చింది మనకి డజ్ అండి. సో ఈ డజ్ని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్రొనౌన్ షీ, హీ, ఈట్ ఇలా సబ్జెక్ట్ సింగులర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ అండ్ ఆల్సో సింగులర్ నౌన్స్ ఏవైతే వస్తాయో అప్పుడు మనం డజ్ అని హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఓకేనండి, షీ డస్, హీ డస్, ఇట్ డస్, గణేష్ డస్, లయన్ డస్. ఈ డూ, డస్, డిడ్ అనేవి హెల్పింగ్ వెర్బ్గానే యూజ్ అవుతాయి, మెయిన్ వెర్బ్గా కూడా మనకి యూజ్ అవుతాయండి. డిడ్ అనేది ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తామండి. డూకి డస్కి ఫాస్ట్ టెన్స్ డిడ్. ఈ డిడ్ మనకి ఫస్ట్ పర్సన్ కావచ్చు, సింగులర్ అవ్వచ్చు, ప్లోరల్ అవ్వచ్చు, సెకండ్ పర్సన్ సింగులర్ అవ్వచ్చు, ప్లోరల్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ సింగులర్ అవ్వచ్చు, ప్లోరల్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ కూడా అక్కడ సింగులర్ నౌన్స్ అవ్వచ్చు, ప్లోరల్ నౌన్స్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ కూడా మనకి ఏమొస్తుందంటే డిడ్ అనేది వస్తుందండి. డిడ్ డిడ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఐ డిడ్, వీ డిడ్, యూ డిడ్, దే డిడ్, షీ డిడ్, హీ డిడ్, ఇట్ డిడ్. ఓకేనండి, నెక్స్ట్ అండ్ ఆల్సో నౌన్స్, ప్లోరల్ నౌన్స్ అండ్ ఆల్సో సింగులర్ నౌన్స్ ఏ వచ్చినా సరే మనకి ఫాస్ట్ టెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. డిడ్ అనే వెర్బ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనండి, ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? నౌ ఐ విల్ కండక్ట్ ద స్మాల్ టెస్ట్ ఫర్ యూ. Now fill in the blanks. Use do, does, did. Okay. I dash my homework. నేను నా హోంవర్క్ రాస్తున్నా. సో ఐ వాట్ వెర్బ్ యూజ్ హియర్? డూ. ఓకే, నెక్స్ట్ వన్, షీ డాష్ ఎర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ రాస్తుంది. ఓకే, షీ ఈజ్ ఎ థర్డ్ పర్సన్ సింగులర్, దట్స్ వై does use here. Okay, she does her homework. Next, they dash their homework. వారు వారి యొక్క హోంవర్క్ రాస్తున్నారు. వారు వారి యొక్క హోంవర్క్ రాస్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ ఏ ప్లోరల్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో థర్డ్ పర్సన్ ప్లోరల్, దట్స్ వై యూ రైట్ హియర్ డూ. Okay, next one, Siva dash is homework yesterday. Yesterday is a past tense, that's why what verb use here? You have to give answer in comment box. Okay, don't forget.